నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ నాయకత్వం. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి అలవాటే. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని మించిపోయిండు పిసిసి అధ్యక్షుడు. మాది ప్రజా మార్కు పాలన అని నిన్న నిజామాబాద్లో చెప్తున్నాడు. ప్రజా మార్కు పాలన కాదు, మీది ప్రజా కంటక పాలన, ప్రజా వ్యతిరేక పాలన అని ఈ సందర్భంగా నేను గ్రామాలలో తిరిగితే నీ ప్రజా మార్కు పాలన ఏందో మరి ప్రజా వ్యతిరేక పాలన నీకు అర్థమవుతుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు పట్నంలో ఉండి, హైదరాబాద్లో ఉండి, గాంధీ భవన్లో ఉండి మాట్లాడితే ప్రజా కంటక పాలన, ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా సంక్షేమ పాలన నీకు ఎట్లా తెలుస్తుంది? గ్రామాలలో తిరుగు, ఊర్లలో తిరుగు, ప్రజల యోగక్షేమాలు తెలుసుకో, అభివృద్ధి పైన నీ మనసు నగ్నం చెయ్యు, అభివృద్ధి కోసం కష్టపడు, పనులు తెచ్చి ఈ బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపియు. పోయిన మున్సిపల్ ఎన్నికల్లో 3 నెలల్లో 100 పడకల ఆసుపత్రిని తెరిపిస్తా, బస్ డిపోని తెరిపిస్తా, మార్కెట్ యార్డ్ని కంప్లీట్ చేసి చూపిస్తా అని చెప్పి నువ్వు 5 నెలలు గడిచింది. ఇటు అంచుకు కూడా కనిపిస్తలేవు, భీమగల్లో కూడా అడుగు పెడతాను. మరి అడుగు పెట్టడానికి ఎందుకు అంత భయము? అంత భయం ఉంటేనే కదా నువ్వు ఈరోజు భీమగల్ ప్రాంతంలో అడుగు పెట్టడానికి సంకోచిస్తున్నావు. ఎన్నడా నచ్చినవా? మున్సిపల్ ఎలక్షన్ అయిన నుంచి భీమగల్ అడుగు పెట్టినవా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఎందుకు భయపడుతున్నావు? ప్రజలకు 3 నెలల్లో పనులు పూర్తి చేపిస్తా అని చెప్పినావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఖచ్చితంగా నన్ను భీమగల్ ప్రాంతంలో ప్రజలు నిలదీస్తారని భయపడి నువ్వు హైదరాబాద్లో దాక్కుంటున్నావు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఒక్కసారి భీమగల్కి వచ్చి చూడు. అభివృద్ధి అంటే ఏంటిదో ప్రశాంత్ రెడ్డి గారు చేసి చూపించిన అభివృద్ధిని. ప్రశాంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ బాల్కొండ నియోజకవర్గాన్ని, భీమగల్ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో భీమగల్ ప్రజలకు తెలుసు, ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్న ప్రజలకు తెలుసు. డబుల్ బెడ్రూమ్లు ప్రశాంత్ రెడ్డి గారు కార్యకర్తలకు ఇచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అన్నారు. ఇక్కడ డబుల్ బెడ్రూము లబ్ధిదారులు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్లు వెనుక ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క కార్యకర్త కూడా ఏలు పెట్టద్దు. అధికారులు లిస్టు తయారు చేస్తారు, నిరుపేదలను తయారు చేస్తారు. నిరుపేదలల్లో డబుల్ బెడ్రూమ్ల కంటే ఎక్కువ వస్తే ఆ నిరుపేదలలో లాటరీ తీపిచ్చి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. ఇక్కడ వీళ్ళు సాక్ష్యం. మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీ ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, ఊర్లల్లో గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏ ఒక్క కమిటీలో మామూలు వ్యక్తి ఉన్నాడా ఒకసారి ఆలోచించు. ప్రతి కమిటీలో మీ కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారు. ప్రతి లబ్ధిదారుడి దగ్గర డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. ప్రతి లబ్ధిదారుడికి డబ్బులు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇతర పార్టీలలో నిరుపేదలు ఉంటే వాడిని బెదిరించి పార్టీలకు చేర్చుకొని వాడికి మీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఏదో మాట్లాడి ఆకాశం మీద ఉంచితే అది ఎటో పోతా అనుకోకు, నీ మీదనే పడుతుంది. ఇంకోటి 100 పడకల ఆసుపత్రి గురించి నువ్వు మాట్లాడినావు. నీకు అర్హతనే లేదు. 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేయించింది ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ గారు. 100 పడకల ఆసుపత్రి భీమగల్లో మొదలు ఉన్నది. ఎన్ని పడకల ఆసుపత్రి నీకు తెలుసా? మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, భీమగల్లో ఇప్పటి వరకు ఉన్న ఆసుపత్రి ఎన్ని పడకల ఆసుపత్రి మీకు తెలుసా? మహేష్ కుమార్ గౌడ్ గారు, 10 పడకల ఆసుపత్రి భీమగల్లో ఉన్నది. ఎన్నేళ్ళు మీరు పరిపాలన చేసిర్రు? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మీ కాంగ్రెస్ పరిపాలనే ఉన్నది కదా. మరి 10 పడకల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రి అనే వేయలేరు మీ ముఖంకు. 10 పడకల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రి చేసి ఉంచాలి కదా, చెయ్యలేరు. 10 పడకల ఆసుపత్రిని ప్రశాంత్ రెడ్డి గారు 100 పడకల ఆసుపత్రిని చేసి చూపించిండు. ఇది ప్రశాంత్ రెడ్డి గొప్పతనం, నీది కాదు, మీ కాంగ్రెస్ వాళ్ళది కాదు. మరి 10 పడకల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసేది 30 పడకల ఆసుపత్రి అయితే 100 పడకల ఆసుపత్రిని చేపించి 15 నెలల్లో 15 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టి చూపించారు. మీరు పోయి చూడండి. మీ వాళ్ళు రోజు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ చుట్టూ కనిపిస్తలేదా మీ కార్యకర్తలకు? మీకు కనిపిస్తలేదా? ఒకసారి చూడండి. మరి మీరు ఎన్ని రోజులే అధికారంలోకి వచ్చి? మీరు వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది కదా. మరి 3 కోట్ల వరకు కూడా మీరు కంప్లీట్ చేయించలేరు. ఇంకా మన 100 పడకల ఆసుపత్రిని తెరిపిస్తానని మాట్లాడుతున్నారు. సిగ్గుండాల కొద్దిగా. బస్ డిపో సంగతి ఏం చేశారు? బస్ డిపో తెరిపియలేరు. మరి 3 ఏళ్ళు అయిపోయింది కదా. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇంకో మాట అన్నాడు, కోర్టు మేము తెచ్చినామని. కోర్టు మీరు తేలేరు. కోర్టు భీమగల్ ప్రజల కోరిక మేరకు కోర్టు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ భీమగల్ ప్రాంతానికి ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు, నువ్వు ఇక్కడనే రాత్నర్లో పుట్టినావు కదా, పాత తాలూకా భీమగల్.
భీమ్గల్కు కోర్టు ఎప్పుడో తేవాలా మీరు అట్లా అనుకుంటే. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ప్రజల కోరిక మేరకు సెంట్రల్ గవర్నమెంట్ కోర్టునిచ్చింది. మీ ప్రమేయం ఏం లేదు. ఇంకా కావాల్సిస్తే ఆ ప్రక్రియను మా ప్రశాంత్ రెడ్డి గారే మొదలుపెట్టిండ్రు. ప్రశాంత్ రెడ్డి గారే కోర్టు కోసం ప్రయత్నం చేసిండ్రు, తెప్పించిండ్రు. మీ కాంగ్రెస్ ప్రమేయం అందులో ఏం లేదు. లింబాద్రి గుట్టకు గెస్ట్ హౌస్ అట. ఎవరి కోసం అండి గెస్ట్ హౌస్? లింబాద్రి గుట్టకు మేము గెస్ట్ హౌస్ ఇస్తున్నాం, గెస్ట్ హౌస్ కడుతున్నాం అని చెప్తున్నాడు. లింబాద్రి గుట్టకు గెస్ట్ హౌస్ ఏంది? మీరు వచ్చిన రోజు దాంట్లో వండుకొని దాన్ని దర్శనం చేసుకుంటారా? లింబాద్రి గుట్టకు గెస్ట్ హౌస్ ఏం అవసరము? లింబాద్రి గుట్టకు 4 లైన్ రోడ్డు, డివైడరు, సెంటర్ లైటింగు, గిరి ప్రదక్షిణ రోడ్డు శాంక్షన్ చేపించింది మా ప్రశాంత్ రెడ్డి గారు. 4 కోట్ల రూపాయలతోటి మా ప్రశాంత్ రెడ్డి శాంక్షన్ చేపిస్తే ఈరోజు లింబాద్రి గుట్ట వెలిగిపోతూ ఉన్నది. ఒకసారి పోయి చూడు. మరి 10 సంవత్సరాల క్రితం కిందికి పోయి చూడు. 10 సంవత్సరాల కిందికి పోయి చూడు. రోజు నీ రాత్నగర్కు ఇదే రోడ్డు వెంబడి పోతారు మీరు. మహేష్ కుమార్ గౌడ్ గారు చూడలేదా ఎన్నాడు లింబాద్రి గుట్టను? ఇప్పుడు ఎట్లా ఉన్నది? మీరు గతంలో చూసిన లింబాద్రి గుట్ట ఎట్లా ఉన్నది? లింబాద్రి గుట్ట గురించి మీరు మాట్లాడితే ఇక దయ్యాలు వేదాలు వెళ్ళవేసినట్టే ఉన్నది. ఇంకా ఇంకో మాట అన్నాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏ పార్టీ అయినా మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పిండ్రు. ఇప్పటికీ ప్రశాంత్ రెడ్డి గారికి CDP 1 రూపాయి రాలేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఆ మాట అన్నారని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ సందర్భంగా 1 రూపాయి CDP ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారికి ఇవ్వలేదు. ఇచ్చినట్టుంటే నేను ఇక్కడ ముక్కు రాస్తా. భీమ్గల్ బస్టాండ్లో ముక్కు రాస్తాం మేము కార్యకర్తలు అందరం. 1 రూపాయి ఇవ్వలేరు మీరు 2 ఏళ్ల నుంచి ప్రశాంత్ రెడ్డి గారికి. ఏమని మాట్లాడతారు మీరు? అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్తారు. రూపాయి ఇవ్వలేదు 2 ఏళ్ల నుంచి ప్రశాంత్ రెడ్డి గారు. ఏం చేస్తారని మీరు ముఖం లేని మాటలు మాట్లాడద్దు దయచేసి. మీకు ఏదైనా మీకు సిగ్గు మానం ఉంటే CDP నిధులు ప్రతి ఎమ్మెల్యేకి ఇప్పియండి, దగ్గరుండి ఇప్పియండి. మీరు ఇప్పిస్తే అప్పుడు మీరు అభివృద్ధిలో పాలు పంచుకున్నట్లు అవుతారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము ఎప్పుడైనా మేము ఈ ఊరికేనే లేదు, ఈ భీమ్గల్ ప్రాంతంలో నిన్ను ఈ ప్రాంతంలో తిరగనివ్వమని నేను సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా అప్పుల గురించి కేసీఆర్ గారు అప్పులు 8.5 కోట్లు అని చెప్తా ఉన్నాడు. మీ బట్టి విక్రమార్కనే అసెంబ్లీలో కేసీఆర్ గారు చేసిన అప్పు 2 లక్షల కోట్లు అన్నాడు. మీరేమో 8.5 లక్షల కోట్ల అప్పు అని మీరు అంటా ఉన్నారు. మరి పార్లమెంట్లో మోడీ గారు కూడా 2 లక్షల కోట్ల అప్పు చేసిందని పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. మరి పోనీ మేము అప్పు చేసినాం, అప్పు చేసి ఏం చేసినాం? కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, మిషన్ భగీరథ తీసుకొచ్చిండు, ఇంటింటికి నీళ్లు పెట్టిండు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేయించి ఈరోజు ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తూ ఉన్నాడు. పెన్షన్లు 200 పెన్షన్ని 1500 చేసిండు, 1500 పెన్షన్ని 3000 చేసిండు, రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు కట్టిండు, 4 లైన్ రోడ్లు చేసిండు, కలెక్టర్ భవనాలు కట్టిండు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చిండు, సెక్రటేరియట్ కట్టిండు. మరి మీరు ఈ కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో వేసిన అప్పు మీ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలలో వేసిండు. మరి ఆడ ఇటుక పెట్టిండ్రని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఇటుక పెట్టిర్రు మహేష్ కుమార్ గౌడ్ గారు? ఎక్కడ ఒక కంకర రాయేసిర్రు మహేష్ కుమార్ గౌడ్ గారు? ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. మళ్ళీ ఇక ముందు ఈ నీచమాలిన బుద్ధిమాలిన మాట్లాడితే ఈ భీమ్గల్ ప్రాంతం నుండి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో తిరగనివ్వం. మీరు PCC ప్రెసిడెంట్ అయినా ఎవరైనా సరే నిజాలు మాట్లాడాలి దయచేసి. నిజాలు మాట్లాడకపోతే ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రజలే తిరగనియ్యారు ఈ భీమ్గల్ ప్రాంతం. ఇంకా ఒకరోజు ఏర్గట్లలా, ఒకరోజు మోర్తర్లా, ఇంకొక రోజు ఇంకొక దగ్గర ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ప్రశాంత్ రెడ్డి గారు.